2 weeks సపోర్ట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. బిగ్ బాస్ సీజన్ 7 లో అసలు ఏం ఆడకపోయినా శోభా శెట్టి ప్రియాంకల సపోర్ట్ తో ఇప్పటికి ఉన్న ఏకైక కంటెస్టెంట్ అమర్దీప్ ఒక్కటంటే ఒక్క గేమ్ కూడా తన స్వయం కృషితో గెలిచింది లేనే లేదు. అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినా బిగ్ బాస్ మాత్రం అమర్దీప్ ని లాలిస్తున్నాడు, బుజ్జగిస్తున్నాడు, కేకులు తినిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే దత్తపుత్రిక శోభా శెట్టిని సేవ్ చేసే ప్రాసెస్ లో భాగంగా అమర్దీప్ ఎలిమినేట్ అయ్యేలా అనిపిస్తుంది. ఒకవేళ అమర్దీప్ ఎలిమినేట్ అయితే ఈ సీరియల్ బ్యాచ్ మేట్స్ శోభా శెట్టి, ప్రియాంక ఎలా ఉంటారో చూడాలి. అయితే నిన్న మొన్నటి దాకా జరిగిన ఓటింగ్ పోల్స్ లో శివాజీ ప్రశాంత్ మొదటి 2 స్థానాల్లో ఉండగా అమర్దీప్ 3వ స్థానంలో ఉండేవాడు. నిన్న జరిగిన ఓటింగ్ లో యావరికి 20% ఓటింగ్ పడి అతను 3వ స్థానంలోకి వచ్చారు. దీంతో అంబటి అర్జున్ ఎలాగూ ఎలిమినేట్ అవ్వడు కాబట్టి అమర్దీప్ ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ చాలా వరకు ఉంది. గత 2 వారాలుగా హౌస్ లో ఏ పని చేయకుండా కెప్టెన్ అని ఖాళీగా ఉంటూ అందరి చేత పనులు చేపిస్తున్నాడు. అయితే ఇందులో ఓవర్ యాక్షన్ కూడా ఉంది. శోభా శెట్టి, ప్రియాంకలకి అధిక పనులు చెప్పకుండా మిగిలిన వారికి ఎక్కువ పనులు చెప్పడం అందరికి నచ్చట్లేదు. పైగా టాస్కులు కూడా ఏం ఆడట్లేడు. అమర్దీప్ కెప్టెన్ అయినప్పటి నుండి అతని బిహేవియర్ మరీ రూడ్ గా ఉంది. అందులోనూ పల్లవి ప్రశాంత్ యావర్లని ట్రీట్ చేసే విధానంలో ఇది స్పష్టంగా తెలుస్తోంది. తోటి హౌస్ మేట్స్ అని కూడా లేకుండా శోభా శెట్టి, ప్రియాంకలని కూర్చోబెట్టి యావర్ ప్రశాంత్లకి అధికంగా పనులు చెప్పడం, మాటల్లో చులకనగా చేసి చూడడం ఇదంతా చూసే ప్రేక్షకులకు సైతం చిరాకు తెప్పిస్తోంది. శోభా శెట్టి అయితే మరి పనివాడు కంటే దారుణంగా ప్రశాంత్ని చూస్తుంది. ఇది చూస్తున్న జనాలు శోభా శెట్టిపై తీవ్రంగా స్పందిస్తూ ప్రతి ప్రోమో కింద కామెంట్లలో శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వాలని తెలుపుతున్నారు. అయితే బిగ్ బాస్ కి శోభా శెట్టి దత్తపుత్రిక కాబట్టి ఎలాగో తనని ఎలిమినేట్ చేయరు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప శోభా శెట్టి ఎలిమినేట్ అవ్వదు. ఇక మిగిలింది అమర్దీప్. ప్రతిసారి అన్ఫేర్ గేమ్ లో ఆడే కంటెస్టెంట్ హౌస్ నుండి బయటకు వస్తే అది ప్రేక్షకులకు కూడా ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తోంది. ఇక రీసెంట్ గా జరిగిన ఎపిసోడ్ లో మరింత గరంగరంగా జరిగింది. ముందుగా 2 పిల్లల బొమ్మలను హౌస్ లోకి పంపించి అవి బిగ్ బాస్ పిల్లలని చెప్పి నేను షాపింగ్ కి వెళ్తున్నా, నేను వచ్చే వరకు పిల్లలను ఆడించండి అని బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి చెప్తారు. హౌస్ లో ఉన్న వారంతా ఓ రేంజ్ లో యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత ఓటాపిల్ కి ఛాన్స్ గెలుచుకునేందుకు ఒక గేమ్ పెట్టాడు బిగ్ బాస్. ఇసుక కేక్ ను తెప్పించి ఎవరైతే ఆ కేక్ పై ఉన్న చెర్రీ కింద పడకుండా కట్ చేస్తారో వారు విన్ అయినట్టు అని తెలిపారు. గెలిచిన వారు ఓటాపిల్ చేసుకునే ఛాన్స్ దక్కించుకుంటారని చెప్పారు బిగ్ బాస్. ఈ గేమ్ లో అమర్దీప్ విజయం సాధించారు. ఆ తర్వాత 2వ గేమ్ ఇచ్చాడు బిగ్ బాస్. గార్డెన్ ఏరియాలో ఉన్న గంటని బజర్ మోగగానే ముందుగా ఎవరు మోగిస్తారో వారు విన్నర్ అని చెప్తారు బిగ్ బాస్. బజర్ మోగిన వెంటనే అందరూ పరుగు పెట్టారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న ప్రశాంత్ ను ఆపే ప్రయత్నం చేశాడు అర్జున్ చెయ్యి ప్రశాంత్ దవడకు తగిలింది. దాంతో ప్రశాంత్ అర్జున్ ను ఆపే ప్రయత్నం చేశాడు. దాంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. మొత్తానికి అర్జున్ గంటను మోగించారు. అయితే తనకు అర్జున్ చెయ్యి తగిలింది అని ప్రశాంత్ వాదన చేశాడు. అది అలవాట్రా, పరిగెత్తేటప్పుడు నా చెయ్యి వెనక్కి వెళ్తుంది అని అన్నాడు అర్జున్. సంచాలకుగా ఉన్న అమర్దీప్ కూడా ప్రశాంత్దే తప్పు అన్నట్లుగా మాట్లాడాడు. మరోవైపు ప్రియాంక కూడా ప్రశాంత్ ను తప్పుబట్టింది. అందరూ నెట్టుకుంటున్నారు, లేజీ ఫెలోస్ లాగా అంటూ ప్రియాంక తిట్టింది. బిగ్ బాస్ నాకు ఈ వీడియో మీరు ప్లే చేసి చూపించాలి, అర్జున్ కావాలని నన్ను ఆపేశాడు అని వాదించారు ప్రశాంత్. నిన్న నువ్వు కూడా స్విమ్మింగ్ పూల్ టాస్క్ లో నాకు ఇలాగే తాకించావు, కానీ నేనేమైనా అన్నానా? సోది చెప్పకు, వెధవ రీజన్లు ఏమనట్లేను కదా అని ఫస్ట్ నుంచి ఎక్కువ మాట్లాడుతున్నావు, నోరు మియ్యి, ఎక్కువ మాట్లాడకు అంటూ అర్జున్ ఓ రేంజ్ లో ప్రశాంత్ పై విరుచుకుపడ్డాడు. ఇక ప్రశాంత్ నా దవడ మొత్తం పగిలిపోయింది అంటూ ప్రశాంత్ చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ అర్జున్ నేను పరిగెత్తేటప్పుడు నా చేతులు వెనక్కి వెళ్తాయి అని చెప్పాడు అర్జున్. ఈ ఇద్దరి మధ్యలో దూరింది ప్రియాంక. ఎలా ఆపుతారురా, కావాలని ఎవరు ఆపుతారు అంటూ అర్జున్ వైపు మాట్లాడింది. ఇంతలో శివాజీ వచ్చి ప్రశాంత్ ను పక్కకు తీసుకెళ్లాడు. మరి ఈ వీక్ అమర్దీప్ ఎలిమినేట్ అవుతాడని ఎంతమంది అనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అమర్దీప్ వైఫ్ తేజస్విని గౌడ కూడా ఇన్ని రోజులు అమర్దీప్ కి ఎలా అయితే సపోర్ట్ చేశారో ఇకపై కూడా అలాగే సపోర్ట్ చేయండి. ఇక ఉన్నది 2 వారాలు మాత్రమే. ఇది చాలా కీలకమైన వారాలు. అమర్దీప్ కి మీ అందరి సపోర్ట్ కంపల్సరీ కావాలి. అమర్దీప్ కి ఓట్ చేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి అని తేజస్విని గౌడ కూడా చెప్పుకొచ్చారు. వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.